కృష్ణ విరుసుగా బెడ్రూంలోకి వచ్చి కోపంగా, అసలు నువ్వు ఆలోచించే చేస్తున్నావా అన్నాడు భార్య అరవిందతో. ఉతికిన బట్టలు మడతబెట్టి బీరువాలో పెడుతున్న అరవింద వెనుతిరగకుండానే అన్నీ ఆలోచించే చేశాను అంది ప్రశాంతంగా, అన్నీ అన్న పదాన్ని నొక్కి చెబుతూ. రెట్టింపైన కోపాన్ని ఉక్రోషం చుట్టుముట్టగా నిస్సహాయంగా బెడ్ పక్కన కుర్చీలో కూలబడ్డాడు కృష్ణ. కొత్తగా కొన్న 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్లో తూర్పు వైపుగా ఉన్న తండ్రి రూమ్ నిశ్శబ్దంగా ఉంది. 5 ఏళ్ల చింటూ రూంలోంచి మాత్రం టీవీ సౌండ్ వినబడుతుంది. తనకేం సమస్య వచ్చినా తండ్రి దగ్గరికి పోయి కాసేపు కూర్చొని సేద తీరడం కృష్ణకు అలవాటు. ఇప్పుడు సమస్య తండ్రిదే కాదు, సమస్య తనదే. కాదు తనే తండ్రికి సమస్య. రోజులా మాట్లాడడం కాదు, ఆయన వంక చూడాలన్నా గిల్టీగా ఉంది కృష్ణకు తన భార్య వల్ల. ముండ్లమూరు గవర్నమెంట్ స్కూల్లో క్లర్క్గా పనిచేసి రిటైర్ అయిన తండ్రిని తల్లి మరణాంతరం కృష్ణ 2 నెలల క్రితం తన వద్దకు తెచ్చుకున్నాడు. సాయంత్రం 10-15 నిమిషాలు వాకింగ్కి తప్ప ఆయన పెద్దగా బయటికి వెళ్ళడు. 2 పూట్ల స్నాక్స్, భోజనంలో ఏ లోటు చేయదు అరవింద. 3 నెలలకొకసారి కృష్ణ తన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు మీద తండ్రికి చెకప్ చేయిస్తాడు. అంతేకాదు, ఆయనకు ఏది ఎప్పుడు అవసరమో గ్రహించి తక్షణమే అమర్స్తుంటాడు కూడా. ఆయన తనకు వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్తో కొడుకు ఇంటి లోన్లో కొంత తీరుస్తానన్నా కృష్ణ, ముఖ్యంగా కోడలు అరవింద ఒప్పుకోలేదు. తరువాత ఆయన బెనిఫిట్స్ ప్లస్ ఈ 2 నెలల పెన్షన్కు తమ డబ్బు కొంత కలిపి ముండ్లమూరులోని ఆయన పాతింటిని అన్ని సదుపాయాలతో రీమోడల్ చేయించింది. మామగారు అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్తో 1-2 రోజులు గడిపేందుకు. ఆ పనితో కృష్ణకు అరవింద్ మీద ప్రేమ రెట్టింపు అయ్యింది. అప్పుడు రెట్టింపైన ప్రేమ గత వారం రోజులుగా అరవింద్ చేష్టలతో ఒక్కసారిగా జీరోకి పడిపోయింది. అందులో మొదటి స్టెప్ మామగారి అకౌంట్లో తన పేరు కలిపి జాయింట్ అకౌంట్గా మార్చడం. తరువాత ఈ నెల నుంచి 5,000 అపార్ట్మెంట్ లోను ఈఎంఐ కింద మామగారి పెన్షన్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ పెట్టించడం. ఆయనకు వచ్చినదే 16,000. ఆయనకు దానిని ఖర్చు పెట్టే అవసరం లేకపోవచ్చు, కానీ ఒక జీవితకాలపు ఆయన శ్రమను ఇలా దోచుకోవడం, అది కూడా తనకి విషయం వేరే వారి ద్వారా తెలియడం, ఇవన్నీ తలుచుకుంటుంటే కృష్ణకు మనసు ఉడికిపోతుంది. ఇల్లాలు ఇంటికి దీపం, కనబడే దైవం అన్నీ దొంగ మాటలు. తల్లి అనే రోల్లో మాత్రమే స్త్రీ దేవత. అత్త, భార్య, కోడలు వంటి పాత్రలలో కాదు. పిల్లలు పుట్టగానే ప్రపంచాన్నంతా వాళ్ళకు దోచిపెట్టాలనే ఆలోచన దైవత్వం ఎలా అవుతుంది? గతంలో ఏదో టీవీ చర్చా వేదికలో తను విన్న విశ్లేషణలు గుర్తొచ్చాయి. అప్పుడు ట్రాష్ అని కొట్టిపడేసినా ఇప్పుడు మాత్రం అనుభవంలో అవన్నీ నిజమే అనిపిస్తుంది కృష్ణకి. తండ్రిని పలకరించడానికి కూడా మనస్కరించక కారు తీసుకుని నెల్లూరు బస్టాండ్ దగ్గరలోని రత్నామహల్ హాల్ వెనక ఉన్న తన ఆడిట్ ఆఫీస్కి బయలుదేరాడు కృష్ణ. ఆదివారం నాడు ఆఫీస్ దరిదాపుల్లో కూడా కనబడని తన బాస్ రాకను ఆశ్చర్యంగా చూస్తూ విష్ చేశాడు వాచ్మెన్. దానిని పట్టించుకోకుండా తన రూమ్లోకి వెళ్ళి ఏసీ వేసుకుని టీవీ ఆన్ చేశాడు. ఏదో కొత్త సినిమా వస్తుంది ఓటీటీలో. లడ్డూ బ్యాచ్ని పట్టుకునే ప్రయత్నంలో ఉండగా రిసార్ట్లో 2 హత్య చేయబడ్డారని తెలుసుకుని వచ్చిన సీఐ తలుపులు బాది చివరకు కాలితో తన్నగానే రంధ్రం ఏర్పడి తలుపులో బూటు ఇరుక్కుపోయింది. దానిని అతి కష్టం మీద బయటికి లాక్కుంటూ అవస్థలు పడుతుండగా పక్కనున్న కానిస్టేబుల్ తీరిగ్గా కీతో తాళం తీసి లోపలికి వెళ్ళాడు. కృష్ణ చూస్తున్నది దానిని కాదు, తర్వాత షాట్లో తెరుచుకుంటున్నప్పుడు తలుపులో ఆ రంధ్రం లేకపోవడాన్ని. తన తండ్రికి సినిమాలంటే ప్రాణం. ఆ అలవాటే తనకొచ్చింది. సినిమా విశ్లేషణలు, విమర్శలు, ఆస్వాదనలు. మనసు బాలేనప్పుడు ఇవే తనకు రిలీఫ్నిచ్చేవి. ఇప్పుడు అవి నరకంగా అనిపించడంతో టీవీ ఆఫ్ చేసి కనతలు రుద్దుతున్నాడు. పోయిన వారం వాకింగ్ తర్వాత వీధి చివరిలో ఉన్న కిరాణా షాప్ దగ్గర సిగరెట్ తీసుకుంటుంటే షాపతను, ఆ తెల్లగా ఒడ్డు పొడుగ్గుండే పంచకట్ట ఆయన మీ మామగారా అన్నాడు ఆసక్తిగా. ఇతను మా నాన్నని ఎప్పుడు చూశాడా అనుకుంటూ, దేనికి అన్నాడు అనుమానంగా. మేడం గారు ఏవో సరుకులు కొనుక్కొని డబ్బులు మర్చిపోయానని నాతో అంటే, నేను పర్లేదమ్మా తర్వాత ఇవ్వండి అన్నాను. వెంటనే ఆ పెద్దాయన 500 నోటు తీసి ఇచ్చాడు. కృష్ణ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఆయన మా నాన్నగారు అన్నాడు. అతను పట్టించుకోకుండా, అవునా, చిల్లర ఇస్తుంటే అంతటి ఆఫీసర్ మేడం నాకు పెద్ద డైరీ మిల్క్ సిల్క్ కావాలి అనడం, ఆయన కూడా భల్లును నవ్వేసి నీకన్నానా తల్లి అనడం చూస్తుంటే తండ్రి కూతుళ్ళు అనుకుంటారు ఎవరైనా అన్నాడు మురుకంగా. ఆ షాప్ అతని మాటలు గుర్తుకొస్తుంటే కృష్ణకు పుండు మీద కారం చల్లినట్టు అవుతుంది. డబ్బు డబ్బు డబ్బు,
40 ఏళ్ళు చెమటోర్చిన ఫలితాన్ని అలా ఎలా దోచుకోవాలనిపిస్తుంది ఎవరికైనా? మనుషుల మరో కోణం పెద్ద పెద్ద మేధావులకే అర్థం కాదు. అరవింద దోపిడీ కిరాణా షాప్ వాడికేం అర్థమవుతుంది? పోను పోను భార్య మీద ద్వేషం రెట్టింపు అవుతూ ఉంది. సెల్ మోగడంతో చూశాడు. ఫాదర్ అని డిస్ప్లే అవుతుంది. సెల్ తీసుకుంటుంటే కృష్ణ చేతులు వణికాయి. భార్యకు తండ్రికి మధ్య ఖచ్చితంగా వాగ్వాదం జరిగి ఉంటుంది. ఏం చెయ్యాలో పాలుపోక నిదానంగా సెల్ నొక్కాడు. చింటూగాడి బర్త్డేకి ప్రెజెంటేషన్ కొందామని బజారుకు వచ్చాం. ఆ బ్యాట్లు బాల్లు ఏ రకం కొనాలో తెలియడం లేదురా. తండ్రి గొంతులో కంగారు. బిత్తరపోయాడు కృష్ణ. అర్థమయ్యింది. వారం క్రితం పడ్డ 3వ నెల పెన్షన్ ₹1 కూడా మిగిల్చకుండా మొత్తం కాజేద్దామని అరవింద ప్లాన్. అందుకే తిన్న తర్వాత మధ్యాహ్నం తప్పనిసరిగా కునుకు తీసే నాన్నను బలవంతంగా ఇలా పంపించింది. కృష్ణలో టెన్షన్, ఆవేదన క్రమక్రమంగా తీవ్రమైన కోపంగా మారిపోతుంది. ఏం చేయమంటావురా అన్న సెల్లో తండ్రి మాటకు ఉలిక్కిపడి, వాడికి తెలుసులే నాన్న అన్నాడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. కానీ అతని వల్ల కాలేదు. భార్య మీద అసహ్యం, ఆగ్రహం మారి కట్టలు తెంచుకోగా ఒక్కసారిగా లేచి ఆవేశంగా బయటపడ్డాడు. వంటింట్లో స్నాక్స్ తయారు చేస్తున్న అరవింద తనను జబ్బ పట్టుకొని ఎవరో లాగడంతో అదిరిపడింది. గోడకి కొట్టుకోబోయి తనను తాను కంట్రోల్ చేసుకొని ఆగి తల తిప్పి చూసింది. ఎదురుగా నిప్పులు కక్కే కళ్ళతో కృష్ణ. భర్తను భయం భయంగా చూస్తూ ఏమైంది అంది. భార్యను తీవ్రంగా చూస్తూ మా నాన్నను షాపింగ్కి ఎందుకు పంపావు? ₹1 కూడా డబ్బులు మిగిలినివ్వవా? పెద్దగా అరుస్తున్నట్లు అన్నాడు కృష్ణ. అరవింద తేలిగ్గా ఊపిరి పీలుస్తూ అదా, ఇంకేమో అనుకుని భయపడ్డాను. ముందు వాటర్ తాగు, కూల్ అవుతావు అని ఫ్రిడ్జ్ నుంచి బాటిల్ ఇస్తుండగా కృష్ణ విరుసుగా తల తిప్పుకున్నాడు. అరవింద కృష్ణ భుజాల మీద చేతులు వేస్తూ ముందు నింపాదిగా కూర్చో అంది. కృష్ణ చేతులు విదిలించుకుంటూ నీ నటనలు ఆపు. మా నాన్నకు పడేదే 16,000, దానికి ఎసరు పెట్టావా అన్నాడు రౌద్రంగా. అరవింద కాసేపు మాట్లాడలేదు. తరువాత నిదానంగా తలెత్తి నీకు ఆయన నాన్న, నాకు మావయ్య, స్వయాన మేనమామ. నాకు చిన్నప్పుడే తండ్రి చనిపోతే ఒంటి చేత్తో మా కుటుంబాన్ని పోషించిన నా మేనమామ నాన్న కన్నా ఎక్కువ అంది. అందుకేనా పైసా ఇవ్వకుండా చింటూనిచ్చి పంపావు? చింటూగాడు అక్కడ కనబడ్డవన్నీ కొంటాడు. ఆ కాస్త బ్యాలెన్స్ అయిపోయి డబ్బులు కట్టలేక నలుగురిలో మా నాన్న నవ్వుల పాలు అయితే గాని నీకు కసి తీరదా? భార్య నవ్వటంతో కృష్ణ కోపం రెట్టింపై మాట్లాడవేం అని గర్దించాడు. అరవింద్ చిరునవ్వుతో కృష్ణ భుజాలు నొక్కి కుర్చీలో కూర్చోబెడుతూ ప్రతి దీపావళికి అమ్మా నేను మీ ఇంటికి వచ్చేవాళ్ళం గుర్తుందా? పట్టు లంగాతో ఉన్న 5-6 ఏళ్ల నన్ను ఎత్తుకొని కిరాణా షాపుకి తీసుకువెళ్లేవాడు మావయ్య. దారిలో కనబడ్డ వారందరికీ నా మేనకోడలు అని గొప్పగా చెప్పుకుంటూ వాళ్ళు అబ్బురంగా చూస్తుంటే ఆనందపడుతూ నన్ను అపురూపంగా చూసుకునేవాడు. మావయ్యను డబ్బులు అడిగి ఇబ్బంది పెట్టద్దు అన్న అమ్మ మాటలు గుర్తొచ్చి నేను గుప్పెట్లో ఉన్న రూపాయిని గట్టిగా బిగిస్తూ మావయ్య టపాసులు నువ్వు కొనొద్దు, నా డబ్బులతోనే కొనుక్కుంటా అనేదాన్ని. బాల్య జ్ఞాపకాల వల్ల మొహం వెలుగుతుండగా అరవింద అంది. కృష్ణ ఏం మాట్లాడలేదు. అరవింద కొనసాగించింది. కావలసినవన్నీ కొనుక్కున్న తర్వాత కొట్టు తాతను ఎంతైంది తాత అని నేను అడిగితే పక్క నుంచి మామయ్య సరిగ్గా రూపాయే విందా అనేవాడు ఆ తాతకు కన్ను కొడుతూ. నడుం మీద చెయ్యి వేసి అడుగుతున్న నా బుగ్గలు పునికి పుచ్చుకుంటూ కొట్టు తాత కూడా అంతే అంతే, రూపాయికి 1 పైసా తక్కువ లేదు ఎక్కువ లేదు అనేవాడు. ఆ మందులన్నీ నేనే కొనుక్కున్నాననే నా ఆహాన్ని ధీమాను తగ్గకుండా చూసిన మావయ్యకు మనమేమివ్వగలం? అవి తిరిగి ఇవ్వటం తప్ప అంది కళ్ళు తుడుచుకుంటూ. జరుగుతున్నదంతా కృష్ణకు లీలలా అర్థమవుతూ కోపం రౌద్రం క్రమేపీ తగ్గిపోయసాగాయి. అయినా ఏదో గుర్తుకొచ్చి కృష్ణ ఏదో అనబోయేంతలో అరవింద చెయ్యెత్తి ఆపుతూ నీ డౌట్ అర్థమయ్యింది. ఆ షాప్ మా ఫ్రెండ్ పల్లవిది. చింటూగాడు ఎంత షాపింగ్ చేసినా బిల్లు 10,000కు ₹1 తక్కువ ఉండదు ఎక్కువ ఉండదు అంది చిన్నప్పటి మావయ్య మాటలు అనుకరిస్తూ. కృష్ణ మనసు నిండా భార్య పట్ల కృతజ్ఞత చోటు చేసుకుంది. ఏదో సైకాలజీ బుక్లో చదివిన మాటలు గుర్తొచ్చాయి. నేనొక్కడినే కుటుంబాన్ని నడపగలుగుతున్నాననే మగవాడి అహం, మేల్ ఈగో క్రమేపీ ఆత్మవిశ్వాసంగా మారి అతన్ని సమర్థుడిగా స్థిరపరుస్తుంది. విజయాలు సాధించడం లేదనో విశ్రాంతి కావాలనో భార్యాపిల్లలు అతని మేల్ ఈగోని లాగివేసే చర్యలో భాగంగా అదృశ్యంగా ఉన్న అతని ఆత్మవిశ్వాసము ఊడిపడుతుంది. అది అతన్ని వ్యర్థుడిగా మార్చేసి
తన్ను తాను నిరుపయోగ వస్తువుగా భావించే స్థాయికి దిగజారుస్తుంది. తన తండ్రిని ఆ ప్రమాదంలోంచి గట్టెక్కించి కోల్పోతున్న స్థానాన్ని తిరిగి ఇవ్వడం ద్వారా మేనమామలో కాన్ఫిడెన్స్ పెంచింది ఏ సైకాలజీ చదవని అరవింద. భార్యను ప్రేమతో దగ్గరికి తీసుకోబోతుండగా చప్పుడు వినిపించి వాకిలి వైపు తల తిప్పి చూశాడు. చింటూ ఒక్క అంగలో అరవింద దగ్గరకు దూకి చేతిలోని బొమ్మలు, బ్యాటు, బాలు చూపిస్తూ గొప్పగా, ఇవన్నీ తాతయ్యే కొనిచ్చాడు బర్త్డే ప్రెజెంటేషన్గా. షాప్లో తాతయ్యతో సెల్ఫీ తీసుకొని మా ఫ్రెండ్స్కి పంపించాను కూడా అన్నాడు గర్వంగా. ఆ వెనుకగా మాధవరావు చేతిలో బ్యాగ్తో వస్తూ, అల్లాడించాడురా నీ కొడుకు, మొత్తం 10,000 మించలేదనుకో, లేకపోతే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా అంటూ ఈ మధ్య తాను కొత్తగా కొన్న చిన్న ల్యాప్టాప్తో గదిలోంచి తన వద్దకు పరిగెత్తుకు వచ్చిన మనవడిని ఆప్యాయంగా వెంట పెట్టుకొని తన రూంలోకి వెళ్ళాడు. నాన్న చెయ్యి మీసం మీదకి పోవటాన్ని చాలా రోజుల తర్వాత చూశాడు కృష్ణ. ఆయన మాటల్లో సంతోషం, గాంభీర్యం, హుందాతనం తొణికిసలాడుతున్నాయి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్, మిడిల్ ఫింగర్స్తో ల్యాప్టాప్ మధ్యలో పైభాగాన్ని, అదేవిధంగా రైట్ హ్యాండ్తో కింద భాగాన్ని యూజ్ చేసి పైకి తెరవాలి. సైడ్ భాగాలతో కాదు. స్ప్రే డైరెక్ట్గా చల్లకూడదు. క్లాత్ మీద చల్లి తర్వాత తుడవాలి. అంతేకాదు, ఛార్జింగ్లో ఉన్నప్పుడు యూజ్ చేయకూడదు. శ్రద్ధగా వింటున్న మనవడికి వాడి భాషలో వాడికి అర్థమయ్యేటట్లు వివరిస్తున్న మాధవరావు ఏదో అలికిడి అనిపించి తలెత్తి చూశాడు. ఎదురుగా కృష్ణ. ఏరా, ఏం కావాలి? కృష్ణ ఏం మాట్లాడలేదు. ఒళ్ళోని ల్యాప్టాప్ పక్కన పెడుతూ, నా దగ్గర మొహమాటం ఎందుకురా, డబ్బులేమన్నా కావాలా అన్నాడు అనుమానంగా. కృష్ణ చిన్న గొంతుతో ఓ 500 అని నసుగుతుంటే ఆయన భల్లును నవ్వేసి, ఈ మాత్రం దానికేనా ఇంత బిల్డప్, తీసుకో అని 2 500 నోట్లు ఇచ్చాడు. వంటగదిలోంచి నవ్వు వినిపించి తల తిప్పి మాధవరావు, చూసావా విందా, లక్షలు సంపాదించే పెద్ద ఆడిటర్, ఆఫ్టర్ ఆల్ మామూలు పెన్షనర్ వద్ద డబ్బులు అడుగుతున్నాడు అన్నాడు మీసం దువ్వుతూ. అరవింద ముందుకు వచ్చి, ఇదంతా అప్పుగానే మావయ్య, జీతం రాగానే వడ్డీతో సహా కట్టాలని మీ అబ్బాయికి చెప్పండి అంది పెద్దగా. అందరి నవ్వులతో గదంతా ప్రతిధ్వనించింది.